సనాతన ధర్మంలో అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇంత ప్రత్యేకమైన రోజు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు పూరి జగన్నాథ రథయాత్ర అంటే ఏంటి, అసలు సనాతన ధర్మానికి దీనికి కనెక్షన్ ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రపంచంలో లక్షలాది మంది వచ్చి ఈ రథాన్ని ఎందుకు లాగుతారంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, జగన్నాథ రథయాత్ర అనేది సనాతన ధర్మంలో అత్యంత ప్రతిష్టమైన ఒక ప్రత్యేకమైన ఉత్సవాల్లో ఒకటి. ఈ ఉత్సవం ఒడిశా ప్రాంతంలో పురి అనే దాంట్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే, ఈ యాత్రలో దేవుడి దగ్గర మనం వెళ్ళడం కాదు, దేవుడే మన దగ్గరికి, అంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఈ పూరి జగన్నాథ స్వామి అనేది ఏంటంటే మన దగ్గర స్వయంగా మన దగ్గరకు వచ్చి, అంటే మన ఇంటి ముందుకి రథం మీద వచ్చి మనందరిని ఆశీర్వదిస్తాడు. ఆలయం వద్దకు రాలేని వాళ్ళకు కూడా ఇంటి ముందుకు స్వయంగా రథం మీద వచ్చి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఈ రథాన్ని లాగడానికి కొన్ని లక్షల కోట్ల మంది పోటీలు పడి లాగుతారు. ఈ రథానికి ఒక ప్రత్యేకత, అంటే చాలా ప్రత్యేకత ఉంది. దేవుడు ఉన్నాడు అనే నిదర్శనం. ఈ జగన్నాథుడు అనే దేవుడు కూడా ఎలా ఉంటాడంటే, పెద్ద కళ్ళతో చిన్న చేతులతో ఇలా కనిపిస్తాడు. ఈ రూపం ఎందుకు ఇలా ఉంటుందంటే, ఈ రూపం అనేది ప్రతి జీవిని సమానంగా చూడాలనేసి అట్లా కళ్ళు పెద్దగా చేతులు చిన్నగా అట్లా ఉంటుంది. ఈ పూరి జగన్నాథ స్వామి గురించి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అందరికీ సమానం. ఎవరైతే భక్తిని, సేవను, వినయంగా, పద్ధతిగా దేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి కరుణించి మంచిగా చూస్తాడనేది ఈ పూరి జగన్నాథ స్వామి చెప్తున్నాడు మనకు స్వయంగా.